गाड़ी संख्या 17449 पूरी तिरुपति एक्सप्रेस जहाँ 18:30 ସମୟରେ 2 नंबर प्लाटफॉर्म ରୁ ଛାଡ଼ିବ। गाड़ी संख्या 14449 पूरी तिरुपति एक्सप्रेस जिसके रवाना होने का निर्धारित समय 18:30 प्लेटफॉर्म क्रमांक 2 से रवाना होगी। ट्रेन नंबर 5727 पूरी तिरुपति एक्सप्रेस will leave from platform number 2 at the scheduled departure time of 8:30 minutes। ఇది పూరి రైల్వే స్టేషన్ బయట అనమాట. మొత్తం అంతా ప్లానింగ్ అయితే చేస్తున్నారు. మళ్ళీ మనం ఎప్పుడైనా ఒక 1 ఇయర్లో వెళ్తే దాని అందమే మారిపోతుంది. ఒక పెద్ద స్టేషన్. ఇక్కడ కూడా 10 ప్లాట్ఫామ్లు అండి. చూడండి, స్టేషన్లో ఆ పూరి జగన్నాథ స్వామి చిత్రపటాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అవి సేల్స్ కూడా పెట్టారనమాట. ఎవరితో వచ్చిన ఫోటో వాళ్ళు కొనుక్కు వెళ్తున్నారండి. కొంచెం పూరి టు తిరుపతి మీకు లైవ్ అండి. మేము పూరి నుంచే మీకు లైవ్ ఇస్తున్నాను అనమాట. ఇది 1233 కిలోమీటర్లు అండి. కానీ వారు ఎలా ప్రయాణిస్తారో అనేది మటుకు దేవుడికి తెలుసు. చూడండి, కింద కూడా కూర్చుని పోయారు. ఎక్కడానికి ఖాళీ లేదు. పాపం అసలు రిజర్వేషన్ లేకుండా ఎలా ఎక్కుతున్నారో తెలియదు. చూడండి జనాభా అసలు. ప్లీజ్ మీరు మటుకు అలా చేయొద్దు. 2 పెట్టెలు అంటే 2 పెట్టెలే ఇచ్చాడండి. మరి అంటే అంత దూరం ప్రయాణించినప్పుడు కనీసం ఒక 2 పెట్టెలు ఇస్తే కొంచెం సామాన్యులు బతుకుతారు కదా. చూడండి, పాప పోలీసు వారు కూడా దగ్గరుండి మరి ఎక్కిస్తున్నారు. లేడీస్ ఎంత అవస్థపడుతున్నారో అయితే మొత్తానికిను. ఇక్కడి నుంచి అయితే అన్ని ఏసీ బోగీలు అయితే మీకు తెలిసినయే. దగ్గర 10 నుంచి 15 పెట్టెల వరకు ఏసీ బోగీలే ఉంటున్నాయండి. తర్వాత S1 S2 మామూలుగా రిజర్వేషన్స్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే రిజర్వేషన్స్ కూడా ఒక్కో సీటు 3 కేటాయించారండి. ముందు కన్ఫామ్ అయిపోయింది అనుకుంటున్నారు. కాకపోతే జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఒక్కో సీటు మీకు చూడండి, మీకు రిజర్వేషన్లో కూడా సాధారణ జనాభా ఎక్కేస్తున్నారేమో అని అనిపిస్తుంది అనమాట. మీరు ఈ వీడియో చూస్తే మరి కాసేపట్లో వీడియో అయితే మీరు అలాగే ఉంది. అదిగోండి పూరి నుంచి తిరుపతి అనమాట. ఇది మీకు 5 రోజులే ప్రయాణిస్తుందండి. వారంలోను సండే మండే మళ్ళీ ట్యూస్డే లేదండి. వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే మళ్ళీ సాటర్డే అయితే లేదు. వారానికి 5 రోజులు మాత్రమే. 1233 కిలోమీటర్లు అండి. 17479. కానీ పూరి తప్పకుండా దర్శనం చేసుకోండి. మేము దర్శనం చేసుకుని మేము ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నాం అనమాట. చాలా నిజంగా హ్యాపీ అనమాట. లైఫ్లో అలాంటి పుణ్యక్షేత్రం చూడాలి. అదిగోండి ఆల్రెడీ దగ్గరుండి ఎక్కిస్తున్నారు. పాపం పిల్లలు ఉన్నారు కదా, కొంచెం తప్పదు. మరి జాలి పడిన మనం చేసేదే ఉంది చెప్పండి. అదిగో రిజర్వేషన్ దగ్గరికి అయితే మనం అయితే వచ్చేసామండి. రిజర్వేషన్ పెట్టెలో చూడండి, పడుకున్నారు కానీ కింద కూడా పడుకుని ఉన్నారు. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో సీటు 3 కేటాయించడం. రిజర్వేషన్ ఎక్కిన సీట్ అవ్వలేదు అన్న వాళ్ళకి పాపం కింద పడుకుని మరి ప్రయాణిస్తున్నారు. మనం అటు కన్ఫర్మ్ చేసుకునే అయితేనే అంత దూరం అయితే ప్రయాణించాలి ఫ్రెండ్స్. ఓకేనా. పూరి టు తిరుపతి అండి. మన హబ్ ఈజ్ మై టైం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యాపీ